పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని తాకాయి. నిబంధనలు ఉల్లంఘించిందన్న నెపంతో పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాంకర్కు మంటలంటుకుని పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్ ఫిబ్రవరి 28 నుంచి ఈ జలసంధిని తన ఉక్కు పిడికిల్లోకి తీసుకుని ఆంక్షలు విధించింది. అయితే తన చిరకాల మిత్రదేశమైన పాకిస్తాన్కు చెందిన నౌకపైనే ఇరాన్ దాడికి దిగడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు అక్రమంగా చమురు తరలిస్తున్నారనే అనుమానంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుండగా ఈ ఘటనతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా $100 మార్కును దాటేసింది. ఇది కేవలం ఒక నౌకపై జరిగిన దాడి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ విసిరిన సవాల్గా విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ను తన ఫ్రెండ్లీ కంట్రీగా చెప్పుకునే ఇరాన్ అదే దేశ నౌకను ధ్వంసం చేయడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చిచ్చుకు కారణమయ్యేలా ఉంది. ఒకవైపు టెహ్రాన్లోని పాక్ ఎంబసీ సమీపంలో వైమానిక దాడులు జరగడం, మరోవైపు సముద్రంలో పాక్ ట్యాంకర్ను ఇరాన్ కూల్చివేయడం ఇస్లామాబాద్ను ఇరకాటంలో పడేసింది. ఈ దాడి ద్వారా తమ నిబంధనలు అతిక్రమిస్తే మిత్రులనైనా వదిలే ప్రసక్తే లేదు అనే కఠిన సందేశాన్ని ఇరాన్ పంపింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని పాక్ ముందుకొస్తున్న తరుణంలో ఆ దేశ నౌకపైనే దాడి జరగడం పాక్ దౌత్య సామర్థ్యాన్ని అవమానించినట్లే అవుతుంది. పాక్ జెండా మాటున అమెరికా ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఇరాన్ బలంగా నమ్ముతుండడమే ఈ అసాధారణ దాడికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దశాబ్దాల నాటి స్నేహబంధాన్ని తీవ్రంగా పరీక్షించబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకు పరిమితం కాకుండా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో 85కి పైగా ట్యాంకర్లు చిక్కుకుపోవడం వల్ల ప్రపంచ చమురు సరఫరాలో 20% నిలిచిపోయింది. ఇది పెట్రో సంక్షోభానికి దారితీస్తోంది. మార్చి 11న థాయిలాండ్ నౌకపై, ఇప్పుడు పాక్ నౌకపై జరిగిన దాడులు చూస్తుంటే ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని చాటుకోవడానికి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా ఈ ప్రాంతంలో జోక్యం పెంచితే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే తన వ్యూహాత్మక స్థావరాలను పటిష్టం చేసుకుంది. ఈ సంక్షోభం ముగియాలంటే కేవలం దౌత్య చర్చలు సరిపోవని, క్షేత్రస్థాయిలో నమ్మకాన్ని పునరుద్ధరించే చర్యలు అవసరమని స్పష్టమవుతోంది.